బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నాసింగిలో జరుగుతున్న హాట్ ఎయిర్ బెలూన్ షోలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా నెక్నాపూర్ చెరువు వద్ద హాట్ ఎయిర్ బెలూన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఈ ఘటనతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ బెలూన్లో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. మరి ఎట్లా చచ్చిపోవాలని ఇది ఏంటంటే గవర్నమెంట్ చాలా బ్యాడ్ ఇది. హైదరాబాద్ నార్సింగిలో జరుగుతున్న హాట్ ఎయిర్ బెలూన్ షోలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా నెక్నాపూర్ చెరువు వద్ద హాట్ ఎయిర్ బెలూన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఈ ఘటనతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ బెలూన్లో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సాంకేతిక లోపం కారణంగానే ఇలా జరిగినట్టుగా తెలుస్తోంది. సో ప్రాబ్లం ఏంటి అనేది అధికారులు గుర్తించారా? శాలిని, అయితే నిన్ననే ప్రారంభించినటువంటి హాట్ ఎయిర్ బెలూన్ షో మొత్తం త్వరగా కూడా సందర్శకుల కొరకు ఆ పర్యాటక కేంద్రాన్ని పెంపొందించే దిశగా ఆ అడుగులు ముందుకేస్తున్న తరుణం లోపలనే అయితే రంగారెడ్డి జిల్లా నార్సింగ్ సర్కిల్ పరిధిలోని మరికొండ ఆ నెక్నాపూర్ చెరువు వద్ద హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండింగ్ ను చేయాల్సి వచ్చింది. నిన్న ప్రారంభమైనటువంటి హాట్ ఎయిర్ బెలూన్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ కూడా చెప్తున్నారు. షోలో భాగంగానే గాల్లోకి ఎగిరినటువంటి హాట్ ఎయిర్ బెలూన్ సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్లు వెంటనే అప్రమత్తమయ్యారు. భద్రతను దృష్టిలో పెట్టుకుని బెలూన్ నెక్నాపూర్ గ్రామ శివార్లోని చెరువులో అత్యవసరంగా దించాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ కూడా చెప్తున్నారు. బెలూన్ ఆ చెరువులో దిగుతున్న సమయంలో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తపర పరిస్థితి నెలకొందంటూ కూడా జరుగుతుంది. అయితే నిర్వాహకులు సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టి బెలూన్ ఉన్న ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదంటూ కూడా స్పష్టం చేశారు. ఈ యొక్క ఘటన సమాచారం అందుకున్నటువంటి అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొస్తున్నారు. అనంతరం హాట్ ఎయిర్ బెలూన్ షో హోల్డింగ్ ల నుంచి ప్రత్యేక ట్రక్కుల ద్వారా అక్కడి నుంచి వాటిని తరలించారు. ఈ యొక్క ఘటనతో హాట్ ఎయిర్ బెలూన్ షో నిర్వాహకుల భద్రతా ఏర్పాట్లపై ఆ చర్చ మొదలైందని తెలుస్తుంది. అయితే 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించవలసిన ఈ యొక్క కైట్ ఫెస్టివల్ తో పాటు ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్ షో కూడా నిర్వహిస్తున్న తరుణంలో ఇలాంటి సాంకేతిక కారణాలు రావడం వలన ఆ ప్రజలందరూ కూడా మొత్తం టోల్గా కూడా దాన్ని బుక్ చేసుకున్న వాళ్ళు ఇప్పటికే 300కు పైగా మంది ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు. కాబట్టి ఆ యొక్క బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారంటూ కూడా చెప్తున్నది. ఇలాంటి టెక్నికల్ సమస్యలు వస్తే కూడా దాన్ని అధిగమిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ప్రవీణ్, ఆల్రెడీ బెలూన్ లో ఉన్న వారంతా సురక్షితంగా అయితే బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి వారు ఏమంటున్నారు? అయితే వాళ్ళు కూడా ఆనందంతో వెళ్ళిన సినిమా ఒక 10-15 నిమిషాల లోపలనే ఈ విధంగా కావడం మొత్తం త్వరగా కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యామంటూ కూడా చెప్తున్నారు. ఎలాంటి అపాయం అయితే జరగలేదు, కానీ బెలూన్ లో ఉన్న ముగ్గురిని కూడా అసురక్షితంగా ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళంటూ కూడా చెప్తూ ఉన్నారు. ముగ్గురిని సురక్షితంగా తీసుకొని రావడం జరిగింది. ఎవరికి ఎలాంటి గాయాలు లేకుండా అయితే బయటికి తీసుకురావడం జరిగింది. కాబట్టి అయితే టెక్నీషియన్స్ కూడా అందుబాటులో ఉంటారు. ఎలాంటి సంఘటనలు జరిగే ముందుగా మొత్తం త్వరగా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా గమనిస్తాము. దానికి ఉన్నటువంటి సమస్యలను కూడా అధిగమించేందుకు అయితే కృషి చేస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నట్టు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. అంత బుక్ అయినా